అధునాతన హంగులతో తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు గ్రామంలో రూపుదిద్దుకున్న ప్రభుత్వ భవనాల సముదాయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని తొడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రశంసించారు. తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు గ్రామంలో నిర్మించిన సచివాలయ భవన ప్రాంగణాన్ని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. 1 కోటి రూపాయల నిధులతో అత్యాధునిక వసతులతో ఒకే ప్రాంగణంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన భవన సముదాయాలను ఇక్కడ నిర్మించారు. 1 ఎకరా స్థలంలో ఆహ్లాదకర వాతావరణంలో సచివాలయ భవనంతో పాటు ఆర్బీకే, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని తీర్చిదిద్దడం అభినందనీయమని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. 43 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం, 23.94 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, 20.8 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, 14 లక్షల రూపాయలతో మహిళా స్వయం సహాయక సంఘ భవన నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారుల వివరాలను సచివాలయంలో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రాప్ ఎలా చేస్తున్నారని ఆర్బీకే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో డాక్టర్లు సిబ్బందిని పలకరించి ప్రజలకు అందిస్తున్న సేవలను ఆరా తీశారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. వసతులపై ఆరా తీశారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. గతంలో అధికారుల వద్దకు వెళ్లేందుకు ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా జన్మభూమి కమిటీలు వంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ యశోద, సర్పంచ్ నాగజ్యోతి, వైస్ ఎంపీపీ హేమావతి, మాజీ సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు యోగానందరెడ్డి, ఇంద్రాణి, గ్రామ కమిటీ అధ్యక్షులు మునస్వామిరెడ్డి, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటే ప్రతి ఇంటికి ఈ రోజు మేము ఇంటికి స్లిప్ తీసుకొస్తే 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఒక అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, ఏదో ఒక స్కీమ్ ద్వారా డైరెక్ట్ గా ఇంత ముందులాగా జనభూమి కమిటీలు లేకుండా ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా మన అకౌంట్ లో పడుతుందంటే అది మన ముఖ్యమంత్రి గారు మనమంటే ఎంత ఇష్టం, మనమంటే ఎంత ఆప్యాయంగా ఈ రోజు డైరెక్ట్ గా అక్క చెల్లెళ్ళు అని చెప్పి అకౌంట్ లో వేస్తున్నారంటే ఒకసారి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం మనంతా అర్థం చేసుకోవాలి.